నమిత కారణంగా సీతాకాంత్కున్న పేరు ప్రతిష్టలు మొత్తం ఒక్కసారిగా కుప్పకూలిపోతాయి, షేర్స్ పడిపోయినట్టుగా. అయితే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ శ్రీలత చేతిలో కీలు బొమ్మల్లాగా మారిపోయి తను ఏం చెప్తే అదే చేస్తూ ఉంటుంది. ఇక రామలక్ష్మి ఎంత నమ్మించే ప్రయత్నం చేస్తున్నా కూడా వినరు. అలాగే నమిత ఒక వీడియో కూడా రిలీజ్ చేస్తుంది. నా వల్లనే సీతాకాంత్కి ఆ పరిస్థితి వచ్చింది, నేను డబ్బు కాసుపడి ఇలా చేశాను, నాలాగా మీరు చెప్పుడు మాటలు వినకండి అంటూ కూడా చెప్తున్నా వాళ్ళు మాత్రం పట్టించుకోరు. ఒక్కసారిగా భయపడిపోతారు శ్రీలత అలాగే సందీప్. ఇదేంటి మన గురించి ఎక్కడ నిజం చెప్పేస్తుందా అని. కానీ శ్రీలత గుప్పెట్లో ఉన్న ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ సందీప్ చైర్మన్ చేస్తేనే మేము ఈ కంపెనీలో ఉంటాము, లేకుంటే మేము వెళ్ళిపోతామని చెప్తారు. ఇక సీతాకాంత్కి ఏం చేయాలో అర్థం కాదు. సంతకం పెట్టేద్దామా అంటే రామలక్ష్మి అడ్డుపడుతుంది. మనకి ఇంకా ఒకరోజు టైం ఉంది కదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. కానీ నేను కంపెనీ గురించి ఆలోచిస్తున్నాను, కంపెనీని నమ్ముకున్న వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఆర్థిక మాంద్యం పెరిగిపోతుంది, అప్పులు ఎక్కువైపోతాయి, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పని చాలా వరకు కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు రామలక్ష్మి అలాగే సీతాకాంత్. కానీ ఎవ్వరూ ఏ మాట వినిపించుకోరు. సరే ముందు ఇక్కడ నుంచి ఈ 3 నుంచి తప్పించాలి, ఏదో ఒక దానిలోకి ధ్యాస పెట్టేలా చేయాలి అని రామలక్ష్మి అక్కడ నుంచి బయటికి తీసుకొని వెళ్తుంది. కానీ ఈ శ్రీలత రామలక్ష్మిని రెచ్చగొడుతుంది. నువ్వు ఏమైనా చేసుకో, నీ భర్తని ఏం కాపాడాలనుకుంటావో చూస్తాను నేను కూడా, నా కొడుకు మాత్రం ఖచ్చితంగా చైర్మన్ అయి తీరుతాడు, అయ్యేలాగా నేను చేస్తాను, చూస్తూ ఉండు అని చెప్తూ ఉంటుంది. అయితే రామలక్ష్మి ఎప్పుడు మంచి మీద చెడు గెలిచింది లేదు అత్తయ్య గారు, మీరు చూస్తూ ఉండండి, ఒక అడుగు మంచి వెనక్కి ఉండొచ్చేమో కానీ ఖచ్చితంగా గెలిచేది మాత్రం మంచి, అది గుర్తుపెట్టుకోండి అని అయితే చెప్తూ ఉంటుంది. ఇక సీతాకాంత్ని బయటికి తీసుకొని వెళ్తుందా, దానిలోంచి డైవర్ట్ చేయడానికి. ఎందుకు దాని గురించి ఆలోచిస్తారు, మనకు జరగదు అనుకున్నది ఒక్కసారి జరుగుతుంది అని నమ్మకం వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని గుర్తు చేసుకోవాలి, అప్పుడు మీ మొహంలో చిరునవ్వు అనేది వస్తుంది. అలాగే వదిలేసేయండి, ఇది కూడా మనకు ఏదో ఒక రకంగా ఏదో ఒక రూపంలో దారి చూపిస్తాడు దేవుడు, మన కంపెనీ ఎక్కడికి పోదు, మరలా మునుపట్లా ఉంటుంది అని ఒక ధైర్యం చెప్తూ ఉంటుంది రామలక్ష్మి. అలాగే రామలక్ష్మి చెప్పిన విధంగానే కళ్ళు మూసుకొని వాడు పెళ్లి గురించి, అసలు పెళ్ళే జరగదు అనుకున్నాడు కదా, ఆ పెళ్లి గురించి గుర్తు చేసుకుంటూ తనలో తానే నవ్వు. అలా తన చిరునవ్వును చూసిన రామలక్ష్మి అయితే, అంటే ఏదో జరగదు అనుకున్నది జరిగినట్టే ఉంది కదా, మీ మొహంలో నవ్వొచ్చింది అంటూ తనకి బాగా ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇలా కష్టాల్లో తోడుగా ఉండి తనకు అండగా ధైర్యంగా ఉండేలా చేసే రామలక్ష్మి దొరకడం సీతాకాంత్ అదృష్టమే నిజంగా.